మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఇవన్నీ దిద్దుబాటు చేసుకోవాలి. ప్రార్థనలో దిద్దుబాటు, వాక్యం కొరకు ఇచ్చే సమయంలో దిద్దుబాటు, ఇంకా పరిచర్య కొరకు దిద్దుబాటు, ఇవన్నీ సెట్ చేసుకుంటే నూతన సంవత్సరం ఎందుకు దీవెన రాదు మనకి? హల్లెలూయా. అందుకని ఇవన్నీ కూడా ఒకటి ఒప్పుకోవాలి, ప్రభువా నీ సన్నిధి నేను అలక్ష్యం చేశానేమో, ఎక్కువ శరీర జీవితానికి ఎక్కువ టైం ఇచ్చి ఆత్మీయ జీవితాన్నిలో వెనకబడిపోయానేమో. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవటానికి సమయం ఇవ్వకుండా ఒకటైతే, రెండవది ఏంటంటే కొన్ని విషయాలను బట్టి వెనకబడిపోతూ ఉంటారు కొంతమంది. ఎవరో ఏదో అన్నారని అందుకని నేను దేవుళ్ళు వెనకబడిపోతాను, సంఘంలో వెనకబడిపోతాను అనే భావం ఎవరికి రాకూడదు. ఎవరికి నష్టం? ఎవరు వెనకబడిపోతే వాళ్ళే ఆత్మీయ జీవితంలో లోపం కలిగి ఉంటారు.